సభ్యులు 3 సార్లు అతను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీలో గెలిచి ఈరోజు పార్లమెంట్లో అడుగుపెట్టి మొట్టమొదట ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే నాకు కానీ ప్రజలకు కానీ ఓట్లేసిన కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉంటే కనీసం పోయి చూసి మీకు నేను ఏం భయపడొద్దు, నేనున్నాను, అధైర్యపడొద్దు అని చెప్పి ఒక భరోసా ఇచ్చే క్రమంలో ఆయన కాన్స్టిట్యున్సీకి పోతూ ఉంటే ఈరోజు అదే కాన్స్టిట్యున్సీలో ఈరోజు అక్కడ మామిడి చెట్లు నరికేయడం, అక్కడ ఇల్లులు ధ్వంసం చేయడం, అక్కడ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం పెడుతూ ఉంటే అక్కడ పోయి ఆయన భరోసా ఇచ్చి నేనున్నాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని ఒక భరోసా కల్పిస్తూ ఉంటే ఈరోజు అతని మీద పోలీసులు వచ్చి ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం చాలా దారుణం, చాలా దుర్మార్గం. ఇది కూడా చాలా దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఈ పొంగనూరు కాన్స్టిట్యూన్సీలో జరిగినటువంటి దాడులు ఇక్కడ అన్ని ఎక్కడైతే బయటకు వస్తాయో, ఎక్కడైతే పబ్లిక్లోకి వెళ్ళిపోతాయో అక్కడ పోయి ఓదార్చిన వెంటనే అవును ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ పొంగనూరులో జరుగుతుందని బయటకు వస్తుందని ఉద్దేశంతో పొంగనూరు కాన్స్టిట్యూన్సీలకు ఒక పార్లమెంట్ సభ్యుడిని ఆ కాన్స్టిట్యూన్సీలకు పోనీలేదంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి, విలేకరులు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక కాన్స్టిట్యూన్సీలకు పోనీకోన అడ్డుకోవడం అంటే దేశ ప్రధాని కూడా ఈరోజు రాష్ట్రపతి అయితేనేమి, రాష్ట్ర గవర్నర్ అయితేనేమి, ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి స్పీకర్ అయితేనేమి వీళ్ళందరూ కూడా ఈ మీడియా ద్వారా చూసి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అయితేనేమి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితేనేమి, ఆ కుటుంబానికి అయితేనేమి గతంలో కూడా చెప్పడం జరిగింది వాళ్ళకు చాలా థ్రెట్ ఉందని చెప్పని, అదేవిధంగా వాళ్ళకు కూడా భద్రత కల్పించాలని చెప్పని పార్లమెంట్ సభ్యులకి, అదేవిధంగా మేము ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్రపతికి కూడా ప్రజలందరం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను టార్గెట్ చేసుకుని బెదిరిస్తూ పార్టీ మారమని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. నాయకులు కార్యకర్తలకు సంబంధించిన ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఈ రకమైనటువంటి అరాచక పాలన ఈ రోజు పొంగనూరులో చూస్తున్నాం. ఏ విధంగా చూడాలంటారు? పొంగనూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గత 26 రోజులుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడం, ప్రత్యక్షంగా దాడులు చేయడం, వాళ్ళ పంటలు నష్టం చేయడం, ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో ఆవులను ఎత్తుకెళ్లడం, పంట కోతకు వచ్చిన మామిడి చెట్లను నరికివేయడం, ఇవన్నీ చూస్తుంటే పొంగనూరు నియోజకవర్గం భారతదేశంలో ఉందా, పొంగనూరు నియోజకవర్గం పాకిస్తాన్లో ఉందో అర్థం కావడం లేదు. ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారు తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలోకి అడుగు పెట్టడానికి కూడా పోలీసులు ఒప్పుకోవడం లేదు. పోలీసులకి తెలుగుదేశం ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఈ విధంగా మిథున్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపైన ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు, వివిధ రాజకీయ విశ్లేషకులు, వివిధ ప్రజా సంఘాలు ఖండించాయి. మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో మిథున్ రెడ్డి గారికి భద్రత పెంచి ఆయన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగి కార్యకర్తలకు అండగా నిలబడే విధంగా భద్రత కల్పించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది ప్రజాస్వామ్యంలోనే తీరని గొడ్డలు పెట్టింది. గతంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమైన వాళ్ళకు కొన్ని ఎథిక్స్, వాల్యూస్ ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ముక్కుమ్మడిగా దాడి చేయడము, అంకుం జారీ చేయడం ప్రజాస్వామ్యానికే ఇది చేరని లోటు. దీన్ని తీవ్రంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, గతంలో మనకు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇది ప్రతిపక్షము, విపక్షం అనేది రెండు స్నేహభావంతో రాజకీయాలు నడుపుతున్నారు. ఇది కేవలం ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా దాడులు చేయడము, ఇది చాలా ప్రజాస్వామ్యంలో చాలా ఇది తీరని లోటు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఈరోజు పార్టీ మారాలంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, కార్యకర్తలని దాడులు చేసి మరి ప్రలోభాలకు గురి చేసి ఒత్తిడి చేస్తారు. ఏ విధంగా? ఇది చాలా తప్పండి. ఇది ప్రజాస్వామ్యం ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఈ గవర్నమెంట్ చేయడము ఇది హర్షించదగ్గ విషయం కాదు. ఇది ప్రభుత్వమే, కాలమే నిర్ణయిస్తుంది దీన్ని.